హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. రీసెంట్గా చూసుకుంటే ఆస్ట్రేలియన్స్ మన ఇండియా నుంచి వెళ్ళిన ఎంతోమంది యంగ్స్టర్స్ని గో బ్యాక్ ఇండియా అని అంటున్నారు. గతంలో అమెరికన్స్ కూడా అన్నారు. అంటే యంగ్స్టర్స్ ఎంతో హోప్స్తో మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని వేరే కంట్రీస్కి వెళ్తున్నారు. కానీ అక్కడ పరిస్థితులను చూసుకుంటే మన వెనక్కి పంపిస్తున్నారు. సో ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ అన్నీ చూస్తున్న యంగ్స్టర్స్ ఇలా కాదు, మన దేశంలోనే మనకంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలి, ఇన్కమ్ ఇక్కడే జనరేట్ చేసుకోవాలి అని చెప్పేసి స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. మరి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సరిపోతుందా? కానీ నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. అసలు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి, మొదటి అడుగు ఎలా వేయాలి అనేది డౌట్స్ ఉంటాయి. సో ఇలాంటి డౌట్స్ అన్నిటికీ చెక్ పాయింట్ పెట్టేదానికే ఈరోజు మనతో పాటు ఉన్నారు ద గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వేణు భగవాన్ గారు. వారితో మాట్లాడి మీతో పాటు నాకు ఉన్న డౌట్స్ కూడా క్లియర్ చేసుకుందాం. హాయ్ సార్. హాయ్ రమ్య, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. సో ఎంటర్ప్రైనర్స్కి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఈరోజు మిమ్మల్ని స్పెషల్గా ఎందుకు ఇన్వైట్ చేశామంటే, మీరు మాలాంటి వాళ్ళ కోసం సెయింట్ ఇన్ ఏ సూట్ అనే ఒక వండర్ఫుల్ బుక్ రాశారు. అసలు ఏంటి సార్ ఈ సెయింట్ ఇన్ ఏ సూట్ అనే బుక్ మీనింగ్ ఏంటి? సెయింట్ అంటేనమ్మా మన లోపల ఉండేటటువంటి ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యాన్ని జయించిన వాళ్ళని రాజయోగం అంటారు. అంటే ద కింగ్స్ మైండ్ సెట్. కింగ్స్ మైండ్ సెట్ అంటే అరోగెన్సో ఈగోనో ఉండడం కాదమ్మా. నీ అంతరంగ రాజ్యాన్ని జయించడం అన్నది కింగ్స్ మైండ్ సెట్. అంటే లోపల రాజ్యాన్ని జయించాడు అనుకోండి, అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. అంటే ఒక సెయింట్ అనే వ్యక్తి చాలా ప్రశాంతంగా, చాలా సంతృప్తిగా, చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా, స్మైలింగ్గా, బీయింగ్ జాయ్ఫుల్లో ఉంటాడు. చూడండి, సాధారణంగా మీకు సెయింట్స్ అంటే ఏమీ పట్టించుకోరు, వాళ్ళు ఏ కోరికలు కూడా ఉండవు. లోపల అలా ఉండాలి. ఉన్న దాంతో సంతృప్తిగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఒక భవతి భిక్షాందేహి అనుకున్న వాళ్ళు ఆ రోజు ఏం దొరకపోయినా దేవుడి వేళ ఉపవాసం ఇచ్చాడు అనుకుంటారు. ఇది జెన్ ఫిలాసఫీ అన్ని అవే కదమ్మా. బయట మాత్రం ఒక రాజులాగా ఉండాలి. కింగ్ సంతృప్తిగా ఉండకూడదు. కింగ్ సంతృప్తిగా ఉన్నాడు అనుకోండి, ఒక రాజు పక్క రాజ్యం వాళ్ళు సంతృప్తిగా ఉండరు కదా. అప్పుడు రాజ్యం క్షేమంగా ఉండదు, ప్రజలు క్షేమంగా ఉండదు. అందుకని గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు, అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఒక వ్యాపారం స్టార్ట్ చేసిన వాళ్ళు లోపల ప్రశాంతంగా లేకపోతే వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఒక వాటర్ స్టిల్నెస్ ఉందనుకోమ్మా, మీ మిర్రర్ లాగా కనబడుతుంది అది. మనకి చూడండి, కొన్ని చోట్ల గుడి దగ్గర అది కొలంలో మనం రూపాయి కాని వేస్తే కనబడుతూ ఉంటుంది అది. సో అంత స్టిల్నెస్ ఉంటుంది అది. ఆ స్టిల్నెస్లో మనకి క్లారిటీ కనబడుతుంది. అదే మనం డిస్టర్బ్ అయిన వాటర్లో మనం ఏం చూడలేం కదమ్మా అది. సో అలాగే డే టు డే యాక్టివిటీస్లో మైండ్ ఆల్ఫా స్టేట్లో లేకపోతే కనుక ఆ నిర్ణయాలు అనేవి ట్రాన్సాక్షనల్గా ఉంటాయి, ట్రాన్స్ఫర్మేషనల్గా ఉండవు. అందుకని లోపల వ్యక్తి ఎలా ఉండాలి, బయట వ్యక్తి ఎలా ఉండాలి, ధర్మ అర్థ కామ మోక్ష. సో ధర్మంగా ఉండాలి అనుకుంటే కనుక లోపల ఒక నార్త్ స్టార్ కాంపాస్కి ఎలా చూపిస్తుందో యువర్ ఇన్నర్ డైరెక్షన్ ఆల్వేస్ దేర్. సో అందుకని ప్రశాంతంగా ఉన్నప్పుడు క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉన్నప్పుడు తీసుకునే డెసిషన్లు మీ యొక్క బిజినెస్లో కానీ లైఫ్లో కానీ రైట్ రిజల్ట్స్ ఇస్తాయి. సో అందుకని బయట రాజ్యం అంటే మీరు ఒక రాజ్యాన్ని పెట్టిన తర్వాత విస్తరించాలి. మీరు విస్తరించకపోతే పక్కవాడు విస్తరించాలనుకుంటాడు కదండి. ఇప్పుడంటే మన దేశం విస్తరించాలని కాదు, వ్యాపారం కూడా ఒక సామ్రాజ్యమే. వ్యాపార సామ్రాజ్యం అంటారుగా, నిరంతరం విస్తరించాలి. గ్రోత్ ఈజ్ లైఫ్. సో సస్టైన్ అవ్వడం అంటే గ్రోత్ ఈజ్ సస్టైన్ అవ్వడం. మీరు గ్రోత్ లేకుండా సస్టైన్ అవ్వడం చాలా కష్టం. అందుకని నిరంతరం వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, స్కేల్ చేయాలి, అండ్ అవసరమైనప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఎవరు బిజినెస్ ఎగ్జిట్ అవ్వక్కర్లా, మీరు అందులోంచి ఎగ్జిట్ అవ్వాలి. సో ఇది బిజినెస్ ఫిలాసఫీ రాయడం కోసం రాస్తాం. అంటే ప్రశాంతంగా ఎలా ఉంటా, ప్రాఫిట్స్ని ఎలా, అంటే సంపద ఎలా సృష్టించవచ్చు. దట్ ఈస్ అ వెరీ పర్పస్ ఆఫ్ సెయింట్ ఇన్ ఏ సూట్. సార్, మీ బుక్లో కొన్ని పాయింట్స్ నేను కూడా చదివాను. సో ఎస్పెషల్లీ టార్గెటింగ్ ఎంటర్ప్రైనర్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ అని ఉంది. ఎందుకని వీళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? చూడమ్మా, మనకి ఈవేళ మన ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ చూస్తే 80% ట్యాక్స్ పే చేసేది ఎవరమ్మా? ఆబ్వియస్లీ ఎంటర్ప్రైనర్స్ కదమ్మా. అసలు ఇప్పుడు ఎంప్లాయీస్ పే చేయాలన్నా ఎంప్లాయ్మెంట్ ఎవరు క్రియేట్ చేయాలి కదమ్మా? సో క్రియేటర్సే కదా. సో ఎంటర్ప్రినర్స్ అండ్ క్రియేటర్స్ క్రియేట్ ఆపర్చునిటీ అండ్ క్రియేట్ వెల్త్ ఫర్ ద నేషన్. సో ట్యాక్స్ పేయర్స్ ఎవరు? ఎంప్లాయీ పే చేస్తారు. అసలు ఎంప్లాయీకి అవకాశం ఇచ్చేది ఎవరు? ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలి కదమ్మా. సో దట్ మైనారిటీ ఎవరు ఉన్నారో వాళ్ళు మెజారిటీ.
అయితే చాలా సంవత్సరాలు మనం డిపెండ్ అయ్యాం అనమాట మన ఉద్యోగాల మీద. ఎందుకంటే మనకి ఎరాస్ అంటారు, యుగాలు ఎలా మారుతూ ఉన్నాయంటే, ఒకప్పుడు హంటింగ్ చేసి బతికేవాడు, మనం చూడలేదు ఆ మనుషుల్ని, ఆ తరాన్ని చూడలేదు. దాని తర్వాత అగ్రికల్చర్ ఎరా, అది మనం చూసాం. అగ్రికల్చర్ మీద ఆధారపడిన దేశం. అయితే అగ్రికల్చర్ లాభసాటిగా లేదు అనుకున్నప్పుడు మనకి ఇండస్ట్రియల్ ఎరా వచ్చింది. ఇండస్ట్రియల్ ఎరా వచ్చాక ఫ్యాక్టరీలో జాబ్ వస్తే చాలు అనుకున్నారు. కానీ ఇండస్ట్రీలో ప్రపంచంలో మనం నెంబర్ 1 కాలేదు, నెంబర్ 2 కూడా కాలేదు. పక్కన చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ 1 అయితే మన దగ్గరలో కూడా లేదు. సో అందుకని మన ఇండస్ట్రీస్ ఫస్ట్లో గవర్నమెంటే పెట్టేది. సో మన ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి వేరే దేశం వాళ్ళు ఉత్పత్తులు మనం అమ్మడానికి లేకుండా రక్షించేవాళ్ళం. 90స్లో పివి నరసింహ గారి హయాంలో ఇక మనం కనుక దేశానికి ఇలా రిస్ట్రిక్షన్స్ పెడితే మనం ఇంకా బ్యాంక్రప్ట్ అవుతామని ఆయన గేట్స్ ఓపెన్ చేశారు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావచ్చు అని. సో ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇన్ని పెద్ద పెద్ద కార్లు, ఇన్ని కంపెనీస్, కొలాబరేషన్స్, మార్కెట్ ఓపెన్ అవడం ఇవన్నీ జరిగినాయి. కొన్ని చోట్ల ఇంకా యాక్సెప్ట్ చేయకపోయినా కొన్ని విషయాల్లో మనం అలౌ చేసాం. సో మనకి అప్పుడు 90స్లో మనకు కొంత మార్పు రావడం జరిగింది, టెక్నాలజీ అన్ని కొలాబరేషన్. బట్ నిజమైనటువంటి మార్పు ఎక్కడ వచ్చిందంటే ఇండస్ట్రియలిస్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రపంచం మారింది, ఎకానమీ మారింది. దీన్ని న్యూ ఎకానమీ అంటారు. సో కన్వెన్షనల్ ఎకానమీస్ అన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ. అంటే మనకు ఒకప్పుడు భూమి ఉన్నవాడు రాజు, తర్వాత ఇండస్ట్రీ ఉన్నవాడు రాజు. అంటే చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, యుఎస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉండి ప్రొడక్షన్ ఎక్కడ తయారు చేస్తే వాళ్ళే పవర్ఫుల్ కంట్రీస్ అయ్యారు. సో తర్వాత ఐటీ వచ్చాక భారతదేశాన్ని గుర్తించారు. అదర్వైజ్ 200 దేశాల్లో ఇండియా అంటే తెలియదని చెప్పినటువంటి వాళ్ళు ఎక్కువ ఉండేవారు. ఇండియా అంటే పాములు ఆడించుకునే వాళ్ళని ఇంప్రెషన్ ఉండేది. మన ఐటీ నిపుణులు, మన ఇంటెలెక్చువల్స్, మన యొక్క లీడర్స్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి సీఈఓలుగా ఎదిగి, లీడర్స్గా ఎదిగి, సో మన వాళ్ళ మార్క్ క్రియేట్ చేయడం వల్ల ఇండియన్స్ అంటే ఇంటెలిజెంట్ అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళు ఐటీ మేధావులు, అంటే మేధో సంపద. బట్ అది లాస్ట్ 25 years నుంచి స్వర్ణయుగం. మరి ఇప్పుడు నెక్స్ట్ 25 years ఏముంటుందమ్మా? మారింది. ఇప్పుడు నెక్స్ట్ స్వర్ణయుగం ఏంటి అంటే ఇది విజ్డమ్ ఎరా అంటారు. విజ్డమ్ ఎరా అంటే ఈ పర్టికులర్గా ఇది అని లేదు, మీ లోపల ఇన్నర్ కాంపాస్ని బట్టి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అందుకని భారతదేశానికి 4 సువర్ణ అవకాశాలు ఉన్నాయమ్మా. ఇది అమృత కాలం అని మన పేరు పెట్టాం, అమృత కాలం అని. 2022 to 2047 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యేటప్పటికి మనం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలి, $20 trillion ఎకానమీ దాటాలని మన ఇంటెన్షన్. $7 trillion మన 2030కి దాటాలని మన గోల్. ఇది పాసిబిలిటీ కనపడుతుంది. సో మరి అలాంటప్పుడు ఇండియన్స్కి నెక్స్ట్ ఏఐ ఎరాలో చాలా విషయాలు మనం మనుషులకి ఏదైతే జాబుల కోసం ప్రిపేర్ అవుతున్నామో ఆ జాబులు ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు 10th క్లాస్ అప్పుడు ఒక కోచింగ్లో జాయిన్ అయ్యారు, పలానా కెరీర్ చేద్దామని. అసలు ఆ కెరీర్ లేకపోతే అవును సార్, ఇప్పుడు అందరికీ అదే క్వశ్చన్ మార్క్ అనమాట. ఏఐ వస్తుంది, ChatGPT వస్తుంది అంటే మన బ్రెయిన్ ని వాడడం మానేసి ఇప్పుడు ఏది కావాలన్నా మనం ChatGPT మీద డిపెండ్ అవుతున్నాం. సో అసలు ఎలా ఉండబోతుంది? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మనకి 4 విషయాలు ఉన్నాయి, బాడీ, మైండ్, హార్ట్, సోల్. అవును. బాడీని వాడే వాళ్ళని ల్యాబర్ అంటారు, మైండ్ వాడే వాళ్ళని ఇంజనీర్స్, ఇప్పుడు మేధో కార్మికులు అనొచ్చు, ఇప్పుడు ఇంజనీర్స్ అందాం. హార్ట్ను వాడే వాళ్ళని క్రియేటర్స్ అంటారు, సోల్ను వాడే వాళ్ళని లీడర్స్ అంటారు. మీకు బాడీ వాడి లేబర్గా ఉండి రోజు పని చేస్తే వేలల్లో వస్తాయి కదమ్మా. అవును. రోజుకి ₹1,00,000 ఇవ్వడం తక్కువ కదా మనం చూసింది. మైండ్ వాడిని ఇంజనీర్స్కి లక్షల్లో చూసాం కదా. మరి హార్ట్ వాడి సినిమాలు తీసిన వాళ్ళని, క్రియేట్ చేసిన వాళ్ళని, పెయింటర్స్ని మరి కోట్లలో కూడా చూసాం కదా. అవును. అంటే మరి ఇంకా సోల్ వాడిన ఆంటర్ప్రినర్స్ 1000 కోట్లు చేశారు, 2000 కోట్లు చేశారు. ఇది ఎక్కడ చూసామా? ఎవరిని చూసాం? మనం ఆంటర్ప్రినర్స్ని చూసాం, బిజినెస్ ఓనర్స్ని చూసాం, అందుకని ఒక ఇన్నోవేటర్స్ని చూసాం మనం. అందుకని మనకి ఇప్పుడు కాన్షియస్నెస్ పెరుగుతుంది కనుక ఇప్పుడు మనం మైండ్ని ఏఐ రీప్లేస్ చేసేస్తుంది. మసిల్ చేసేది ఏదన్నా మిషన్ చేస్తుంది, మైండ్ కూడా మసిలే. ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నప్పుడు మీకు బ్రెయిన్ మీద మిషన్ పెడితే అవన్నీ న్యూరాన్స్, కరెంటు అన్నీ కూడా అది మా బ్రెయిన్లో అది జరుగుతుంది కదమ్మా, అది ఆ స్టిమ్యులీ జరుగుతుంది కదా, అది కూడా మిషనే. మనకి ఆయన ఎలాన్ మస్క్ గారు అది కంపెనీ బ్రెయిన్లో చిప్పి పెట్టి దాని నుంచి మీరు ఆలోచిస్తే అది మ్యానుఫ్యాక్చర్డ్గా తయారు చేస్తున్నాడు నెక్స్ట్ టెక్నాలజీ, బికాస్ దట్ ఈస్ ఆల్సో మసిల్. అందుకని బియాండ్ ద మసిల్ దేర్ ఈస్ సమ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్. యూ కెన్ బికమ్ ఏ ఛానల్. అందుకని లైఫ్ 4 స్థాయిల్లో జరుగుతుంది. లైఫ్ హ్యాపెన్స్ టు మీ. నాకు ఉద్యోగం రాలేదు, గవర్నమెంట్ ఇవ్వలేదు, నోటీస్ పడలేదు,
ప్రైవేట్ జాబులు లేవు. ఇది విక్టిమ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ముగ్గురు దేవుళ్ళు ఉన్నారమ్మా. మనకి మహేశ్వరుడికి శివుడికి గుళ్ళు చూసాం, విష్ణుమూర్తికి గుళ్ళు చూసాం. మరి బ్రహ్మగారికి గుళ్ళు ఎక్కడన్నా మీరు చూసారా? లేవు. ఎక్కడ వాళ్ళు రేరు కదమ్మా, నేనైతే చూడలేదు. ఎందుకు బ్రహ్మ గుళ్ళు లేవని నేను ఆలోచిస్తే అర్థమైంది, బ్రహ్మ అనేటటువంటిది సృష్టికర్త. బ్రహ్మ అంటే సృష్టించడం అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఆలోచన నుంచి. అంటే మనకి మనిషికి మేధస్సు రూపంలో బ్రహ్మ నీలోనే పడితే బయట ఎందుకు? అందుకని లేవు. ఎక్సలెంట్ సార్. మరి మీలో క్రియేటర్ ఉన్నప్పుడు మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకోకుండా గవర్నమెంట్ నిర్మిస్తుంది, సొసైటీ నిర్మిస్తుంది, ఎవరు ఫ్యాక్టరీ పెట్టి నాకు ఆపర్చునిటీ ఇస్తాడనేటటువంటి మైండ్ సెట్ మన భారతదేశానికి ఎందుకు? 500 సంవత్సరాల క్రితం ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఆన్ ద ఎర్త్. మనం ఫార్మర్స్, మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. స్పైసెస్, పగడాలు, ముత్యాలు, డైమండ్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అందుకని ఇంత సంపద ఇక్కడి నుంచి వస్తుంది, దీన్ని దోచుకుందామని రకరకాల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వ్యాపారం చేద్దామని, తీసుకుందామని. అసలు కొలంబస్ అమెరికాని కనిపెట్టడానికి ఇండియాని కనిపెడదామని ప్రయాణించి అమెరికన్స్ని ఇండియన్స్ అనుకుని రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు ఆయన. ఓకే. అంటే ఇండియా వాజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఓల్డ్ సివిలైజేషన్. చైనా, ఇండియా ఇవన్నీ ఓల్డెస్ట్ సివిలైజేషన్స్. సో నెక్స్ట్ మనకి అంత సంపద ఉంది కాబట్టి మన దగ్గరికి వచ్చారు. ఎన్నో మొఘల్స్, వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ ఎంత దోచుకెళ్ళినా జ్ఞాన సంపద మాత్రం దోచుకెళ్ళలేదు. ఎస్, రైట్ సార్. ఈ బుక్ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ అని ఎవరైనా ఉన్నారా? లేకపోతే అంటే మీ ఓన్ లైఫ్లో మీరు కూడా ఒక ఎంటర్ప్రైనియర్, సో దాని నుంచి రాసారా సార్? ఈ బుక్ ఎలా రాశారు? దీన్ని ఐ డెడికేటెడ్ టు రతన్ టాటా గారు అమ్మ. ఓకే. ఎందుకంటే ఆయన టాటాస్ యొక్క కల్చర్, ఇప్పుడు ఎక్కడన్నా కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు. కల్చర్ అనేది ఎప్పుడైనా లీడర్స్ కనుక సస్టైన్ చేయకపోతే పడిపోతుంటుంది. మళ్ళీ ఎవరొక లీడర్ వచ్చి దాన్ని మళ్ళీ నిలబెడతా ఉంటాడు. అందుకని ఎక్కడైనా కానీ మన గవర్నమెంట్ చూసినా ఒక్కొక్క లీడరు ఆ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఇంకో లీడర్ దాన్ని సస్టైన్ చేస్తాడు, ఇంకో లీడర్ పడేస్తుంటాడు. సో అందుకని మనకు ఎలా వచ్చినా అల్టిమేట్గా మనం గ్రోయే అవుతా వచ్చాం మనం ఇంతవరకు. అలా టాటాస్ని కూడా రతన్ టాటా గారి హయాంలో 10,000 కోట్ల నుంచి 4 లక్షల కోట్లకి తీసుకెళ్ళాడు. ఎన్నో ఒక జాగువార్, ల్యాండ్ రోవర్ లాంటి ఫారిన్ కంపెనీని అక్వైర్ చేసుకున్నాం. మన కంపెనీని అక్వైర్ చేసుకోవడం కాదు, మనం అక్వైర్ చేసుకున్నాం. సో ఎన్నో ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారు. సో అలాగా నేను రతన్ టాటా గారు పర్సనల్గా, ఆయనకి పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, ఆయనకి ఏ పర్సనల్ అంబిషన్స్ లేవు, వీధి కుక్కలతో ఆడుకునేవాడు. సో కానీ బయట మాత్రం సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అందుకని ఒక ఆంటర్ప్రినర్ అనే వ్యక్తి ఒక సొసైటీలో ఒక కాజ్, ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికో, ఒక అవసరాన్ని తీర్చడానికో, ఒక సమస్యను పరిష్కరించడానికో ఉద్యమించేవాడిని ఉద్యమకారుడు అంటారు. అంటే ఎంటర్ప్రినర్ని తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఉద్యమకారుడు అంటారు. మరి ఉద్యమాలు చేయాలంటే ఒకప్పుడు ఎలా ఉద్యమాలు చేసేవారు? స్వాతంత్రం కోసమో తెలంగాణ కోసమో ఉద్యమాలు చేశారు. మరి ఈవేళ ఉద్యమాలు దేనికి చేయాలి? ఆ ఉద్యమాల పర్పస్ ఏంటి? బానిస శృంఖలాల నుంచి విముక్తులు చేయడానికి ఉద్యమాలు చేశారు. నేటి ఆంటర్ప్రినర్స్, నేటి ఉద్యమకారులు ఆర్థిక బానిస శృంఖలాల నుంచి విముక్తులు చేయడానికి ఉద్యమాలు చేయాలి. ఎందుకంటే సంపద సృష్టించాలంటే ఆంటర్ప్రినర్సే ముందుకు రావాలి. ఎవ్రీబడి ఈజ్ అ స్టేక్ హోల్డర్. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇనిషియల్గా అందరికీ షేర్లు ఇచ్చింది. ఈవెన్ ఆఫీస్ బాయ్ ఆల్సో బికేమ్ ఏ కరోడ్పతి కదండి. అందుకని ఇవాళ ఒక మనకి ప్యాడ్మ్యాన్ అనే సినిమా వచ్చింది. ఆయన ఒక సమస్యను చూశాడు, రూరల్ ఇండియాలో ఒక శానిటరీ నాప్కిన్స్ ఓన్లీ ఫర్ ఫ్యూ ప్రివిలేజ్డ్ ఎందుకు అని. సో ఆయన ఏం ఇంజనీర్ కాదు, కానీ ఆ మిషన్ ఇన్నోవేట్ చేసి ఇవాళ అత్యంత అందరికీ అందుబాటు ఉండేలా చేశాడు. ఆయన సినిమా కూడా వచ్చింది ప్యాడ్మ్యాన్ అని. సో ఒక కారణం మీద ఉద్యమించే వాళ్ళని ఉద్యమకారుడు. సో టుడే వీ నీడ్ ఎ మైండ్ సెట్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్, టు సర్వ్ ఏ నీడ్, టు ఫుల్ఫిల్ ఏ డిజైర్, millions of opportunities. అందుకని we need a new mindset called startup mindset, creators mindset. Right. Thank you, sir. Thank you.